సచిన్, ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఇంటి వద్ద నుంచి రోడ్డు మీదకి వచ్చిన క్రమంలో ఇక్కడ అటువంటి స్థానికులు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆయనకి మంచి జరగాలి, ఆయన రాష్ట్రానికి మంచి చేయాలంటూ కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అభిమానులు, టీడీపీ అభిమానులు మొత్తం కూడా ఇక్కడికి చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో చంద్రబాబు రోడ్డుకు ఒక పక్కగా వాళ్ళందరినీ నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇక్కడి నుంచి బయటికి ఏదైతే ప్రమాణ స్వీకారానికి వెళ్తూ వాళ్ళందరినీ చూసి కూడా ఆయన అభివాదం చేశారు. ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కేసరపల్లి ప్రాంతం వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే రూట్ క్లియర్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంత వాసులైతే మాత్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, చంద్రబాబు 4వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం పట్ల అయితే మాత్రం ఈటెల రాజేందర్ రీసెంట్ గా పార్లమెంట్ కి ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి. ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. గతంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. రామారావు, ప్లీజ్ కంటిన్యూ. ఆల్రైట్, మా ప్రతినిధి రామారావు మరి కాసేపట్లో లైన్ లో జాయిన్ కాబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే సమయం 10 కావస్తోంది. ఇంకొక గంటన్నర కూడా లేదని చెప్పుకోవాలి. 1:27 మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కాన్వాయ్ ని మీరు చూస్తున్నారు. పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ బ్లాక్ కాన్వాయ్. గతంలో మనం చూసుకుంటే ఆయనకి సిమెంట్ కలర్ కాన్వాయ్ ఉండేది, కానీ కొద్ది రోజులు ఇన్ఫాక్ట్ నిన్ననే ఆయనకి కాన్వాయ్ ని కేటాయించడం జరిగింది. బ్లాక్ కాన్వాయ్ ని కేటాయించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కానీ సిరీస్ మాత్రం ఏపీ నుంచి 393 కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన నిమ్మల రామానాయుడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్ చూసిన తర్వాత, ఎందుకంటే దాదాపు 2 గంటల ప్రాంతంలో లిస్ట్ ని రిలీజ్ చేశారంటే ఏ స్థాయిలో కసరత్తు చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇటు అమిత్ షాతో భేటీ తర్వాత కేబినెట్ కూర్పుకి సంబంధించి ఫైనలైజ్ అయింది. రాత్రి 10:10:30 ప్రాంతంలో భేటీ మొదలైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దేవినేని ఉమా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటారు. అంటే సమయం దగ్గర పడుతోంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి అక్కడికి చేరుకుంటున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రముఖులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుని ప్రమాణ స్వీకారానికి సంబంధించి హాజరవుతున్న క్షణాలు. మరో విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కరకట్ట నివాసం నుంచి కేసరాపల్లి ఐటీ పార్క్ కి చేరుకుంటున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మంత్రులకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నారా లోకేష్. అలాగే టెక్కర నుంచి పోటీ చేసి గెలిచిన కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఆయన కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానికి స్వాగతం పలికేందుకు చంద్రబాబు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఆయన. మరి కాసేపట్లో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఆయన ఆహ్వానించేందుకు చంద్రబాబు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. విశ్వాసం మీరు చూస్తున్నారు. హీరో శివాజీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా అక్కడికి చేరుకున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. నిన్న చాలా ఎమోషనల్ మూమెంట్స్ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరినొకరు అక్కడ పొగడ్తల వర్షం అనే మాట బహుశా అతిశయోక్తి అవుతుందేమో, కానీ ఒకరికి సంబంధించి ఒకరు ఎందుకంటే ఎటువంటి కష్ట నష్టాలను ఓడ్చామనేది క్లుప్తంగా వర్ణించుకునే ప్రయత్నం చేశారు. కూటమికి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఉండింది అనేది కూడా వాళ్ళిద్దరు మాట్లాడే ప్రయత్నం చేశారు. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు.
కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తన కరకట్ట నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ సందర్భంలో భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. అటుగా వాహనాలని వెళ్లనివ్వడం లేదు, పూర్తిగా ఆ దారిని నియంత్రించారనే చెప్పుకోవాలి. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇన్ఫాక్ట్ ఆయన స్కెడ్యూల్ ఈరోజు బిజీగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన వెంటనే ఇటు ఒడిశా ముఖ్యమంత్రి మాజీ ప్రమాణ స్వీకారం కూడా ఆయన హాజరు కాబోతున్నారు. 2:30 ఆ ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రైట్, ఒక్కసారి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే ఎన్ని గంటలకు ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు, ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకి ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు? మనోజ్, మనకు చెప్పట్లో అయితే ఇక్కడికి రాబోతున్నారు. సభా ప్రాంగణానికి ఎవరైతే ప్రధానమంత్రి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఆయనకి స్వాగతం పలికేందుకు చంద్రబాబు నాయుడు అయితే రాత్రి గన్నవరం విమానాశ్రయానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మనకు చెప్పట్లో ప్రధాని కూడా ఆయనకైతే ప్రధానికి స్వాగతం పలికి చంద్రబాబు ఇద్దరు కలిపి ఈ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. ఈ సభా ప్రాంగణానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వీఐపీకి సంబంధించినటువంటి గ్యాలరీ దగ్గర ఉన్నాం. ఈ వీఐపీ గ్యాలరీ దగ్గర అలాగే పీ గన్నవరానికి సమీపంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఇటుగానే మొత్తం వీఐపీ కూడా రావడం జరుగుతుంది. మన పక్కన నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు చంద్రబాబు కూడా అక్కడ చేరుకుని ఆయన స్వాగతంగా ఆహ్వానించి ఆయన ప్రమాణ స్వీకారం కనుక వేదిక వద్ద అయితే ఇరువురు కలిసి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 11-25 నిమిషాలకైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతారు. మరో పక్కన ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు కూడా నారా రోహిత్ కూడా చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఎస్ ప్రకాష్, ప్లీజ్ కంటిన్యూ. ఈ విధంగా మొత్తం అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడితే, మరో పక్కన నందమూరి సంబంధించినటువంటి ఫ్యామిలీ బస్సులలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నందమూరి బాలకృష్ణ కావచ్చు, ఇప్పటికే మంత్రి ప్రధానంగా అందరూ కూడా చేరుకున్న ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం నారావారు కావచ్చు, నందమూరి వారు కావచ్చు, ప్రత్యేక బస్సుల్లో ఇవి మనం చూస్తున్నటువంటి బస్సు. రైట్, అది ప్రస్తుతం మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనను ఆహ్వానించేందుకు అక్కడికి చేరుకున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రముఖులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతో పాటు జనసంద్రంగా మారిన అక్కడ విజువల్ మనం చూస్తున్నాం. పూర్తిగా అక్కడ పసుపు మయంగా మారింది, పసుపు సంద్రంగా మారింది. ఎందుకంటే ఈ క్షణాల కోసం ఈ కార్యకర్తలు ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ పసుపు జెండాలని రెపరెపలాడిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆ క్షణాల కోసం వాళ్ళు ఎదురు చూశారనే చెప్పుకోవాలి. 5 ఏళ్ల పాటు ముఖ్యంగా జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు, జైలు పాలైనప్పుడు అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన రిలీజ్ అయినప్పుడే మీరు చూస్తే కనుక అటు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు కూడా ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి ఎమ్మెల్యేగా మనం చూడొచ్చు ఆయన్ని. ఇప్పుడు దాంతో